ఇందుకూరుపేట మండలంలో పోలీసుల పాత్రపై తీవ్ర సందేహాలు పుట్టుకొస్తున్నాయి. చట్టాలు అమలు చేసేదేమైనా ఉందా, లేక కేవలం మీడియా ముందు షోలు చేయడమేనా? ఎందుకంటే పండగలకు ముందు నుంచే ఆటోకి మైకులు కట్టి మీడియా సమావేశాల ద్వారా కోడి పందాలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని, పోలీసులు హెచ్చరికలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని మేకపోతు గాంభీర్యంగా హెచ్చరించిన మన ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి గారి మాటలు ఈరోజు నీటి మూటలుగా మారిపోయాయి. ఎక్కడైతే కోడి పందాలు నిషేధమని చెప్పారో అదే చోట పోలీస్ స్టేషన్కు కూతవేట దూరంలో శుక్రవారం కోడి పందాలు యథేచ్ఛగా నిర్వహించారు. కోడి కత్తులతో కోడి పుంజులు గాలిలోకి ఎగిరే, లక్షలాది రూపాయలు చేతులు మారాయి. జూదగాళ్లు మద్యం బాటిళ్లతో వందలాది కార్లు, బైకులు మైపాడు ప్రధాన రహదారిపైనే ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తూ నిలిపివేశారు. శుక్రవారం రోజున పోలీస్ స్టేషన్లో ఒక సెంట్రీ తప్ప మిగతా ఒక్క పోలీస్ కూడా లేరని సమాచారం. అసలు చట్టాలు బడాబాబులకు చుట్టాలా, లేక అధికార మాజీ వైసీపీ నాయకులకు చుట్టాలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డ్రోన్లు ఎగరవేసి మరీ జూదగాళ్లను అరికట్టే మన పోలీసులు యథేచ్ఛగా ఇందుకూరుపేట మండల పోలీస్ స్టేషన్కు కూతవేట దూరంలోనే వేలాది మంది జూదగాళ్లతో లక్షలాది రూపాయల పందాలు వెదజల్లుతూ కోడి పందాలు నిర్వహిస్తుంటే స్టేషన్ ఇన్ఛార్జ్ అయిన నాగార్జున రెడ్డి గారు ఏమైనట్లు? డీఎస్పీ, ఎస్పీ లాంటి ఉన్నతాధికారులు సైతం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసుల కనుసన్నల్లోనే ఈ అక్రమాలు సాగుతున్నాయా అని పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తే నేరగాళ్లకు, జూదగాళ్లకు భయం ఎక్కడి నుంచి వస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీడియా ముందొక మాట, గ్రౌండ్ లెవెల్లో మరో ఆట. ఇదేనా ఇందుకూరుపేట పోలీసుల పనితీరు అని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మాట తప్పిన స్థానిక పోలీసుల తీరుపై విచారణ జరిపి ఈ అక్రమ కోడి పందాలను వెంటనే అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.